త్రిఫలా చూర్ణము. ఇది ఒక్కటి ఉంటే చాలండి, మనం కంటి సమస్యల నుంచి అద్భుతంగా బయటపడవచ్చు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నమామి ధన్వంతర మాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే చరారుభయ మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము కంటి సమస్యల నుంచి త్రిఫలా చూర్ణంతో మంచి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటూ ఉంటారు. ఈ కంటి దృష్టి ఉంటేనే కదా సుందరమైన, సౌందర్యవంతమైన ప్రపంచాన్ని చూడగలుగుతాము, మన ఆత్మీయులను కూడా చూడగలుగుతాం. మరి ఇటువంటి కంటికి సమస్య రాకుండా ఉండాలి అంటే, ఒకవేళ వచ్చిన సమస్య కంటి చూపు అంటే కంటి దృష్టి లోపం కానీ, కంటిలో మంట కానీ, కంటి చుట్టూ ఎర్రటి వలయాలు కానీ, కంటి రెప్పలకు ఉన్నటువంటి వెంట్రుకలు ఊడుతూ ఉండడం కానీ, ఇటువంటి సమస్యలకి మన భూమి తల్లి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఋషుల ద్వారా, పెద్దల ద్వారా, గురువుల ద్వారా సూచించింది. అటువంటి అద్భుతమైన పరిష్కారాన్ని ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. ఇది పిల్లలకి గనక ఉంటే తల్లిదండ్రులు తప్పకుండా చూసి ఆచరించి వాళ్ళకి దగ్గరుండి మీరు చేయించండి. పిల్లలు కదా కాబట్టి మరి పిల్లలే కాదు, పెద్దలే కాదు, ఎవరైనా సరే చక్కగా ఆరోగ్యవంతంగా మీ కంటిని చూసుకోవడానికి, మన ఇంద్రియాలలో ప్రధాన భాగమైనటువంటి కంటిని చూసుకోవడానికి, కంటిని సంరక్షించుకోవడానికి చేసుకోదగ్గ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా దీనికోసం మనకి కావలసింది ఒకే ఒక్క పదార్థం. ఇది బహుశక్తివంతమైనటువంటిది అని చెప్పాలి. ఇది ఏమిటో తెలుసా? త్రిఫలా చూర్ణము. ఇది దొరకనటువంటి ప్రదేశం ఇంచుమించు ఎక్కడా ఉండదు. ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాలలో, బజార్లలో, కొట్లలో, ఇప్పుడు సూపర్ మార్కెట్లలో కూడా, అలాగే మంచి ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులు దొరికేటువంటి ప్రదేశాల్లో కూడా మనకి అందుబాటులో ఉండేటువంటిది అద్భుతమైనటువంటిది ఏమిటో తెలుసు కదా? త్రిఫలా చూర్ణము. ఇది ఒక్కటి ఉంటే చాలండి, మనం కంటి సమస్యల నుంచి అద్భుతంగా బయటపడవచ్చు. కంటి నయమవుతుంది, సమస్యలు కూడా తీరతాయి. మరి దీని ముందుగా ఏం చేయాలి అంటే, ఒక గ్లాసు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు కనపడడం కోసం ట్రాన్స్పరెంట్ గ్లాసులో వేశాను. గ్లాసు నిండా నీళ్లు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను త్రిఫలా చూర్ణము ఇందులో కలపండి. ఎప్పుడు కలుపుతారు అంటే, రాత్రి పడుకోబోయే ముందు చెయ్యవలసినటువంటి ప్రక్రియ ఇది. ఏమిటి ఇంత ఎక్కువగా కలిపేశాను, ఇది ఏం చేయాలి అని అలా అనుమానంగా, అలాగే తరువాత ప్రక్రియ ఏమైనా కఠినంగా ఉండబోతోందా అని చూడకండి. అతి సులువైన ప్రక్రియ ఇది. కనీసం కడుపులోకి కూడా అక్కరలేని ప్రక్రియ. కంటి చూపును, కంటి దృష్టిని మెరుగుపరిచేటువంటి ప్రక్రియ. సరే, ఈ విధంగా కలిపేసుకుని ఎప్పుడు కలుపుకుంటారు? రాత్రి పడుకోబోయే ముందు ఈ విధంగా కలిపి సిద్ధం చేసుకోండి. చేసుకున్న దాన్ని మీరు ఏం చేయాలి అంటే, రాత్రంతా అలాగే కదపకుండా ఓ పక్కన పెట్టేయండి. అయితే ఇప్పుడు ఫ్రెష్ గా కలిపింది చూశారు కదా, ఇది రాత్రి కలిపి పెట్టినటువంటి నీళ్లు. దీనిని ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీకు అర్థం కావడం కోసం ఇలా కలిపాను కదా, ఒక గ్లాసు నీటిలో 1 చెంచా త్రిఫలా చూర్ణాన్ని కలిపి ఈ విధంగా రాత్రంతా ఉన్న తరువాత ఒక పల్చటి కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఈ నీటిని వడకట్టుకోవాలి. ఎలా వడకట్టుకోవాలో ఏమిటో ఇప్పుడు మీకు చూపిస్తాను. రాత్రి నానబెట్టి తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని ఉదయం లేచిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఒక పల్చటి వస్త్రంలోకి చూడండి, దీనిని మనం వడగట్టేసుకోవాలి. స్వచ్ఛమైనటువంటి దీనిని మరొకసారి మనం ఏం చేయాలంటే, ఉదయం లేచిన తర్వాత ఈ గ్లాసు నీటిని ఒకసారి కలుపుదాం. ఉదయం లేచిన తర్వాత రాత్రి కలుపుకున్నటువంటి ఈ నీటిని ఇలా కలిపి ఒక పల్చటి కాటన్ వస్త్రం తీసుకొని ఇందులోకి మనం వడకట్టుకోవాలి. చూడండి, మనకి మెల్లమెల్లగా వడకడితే ఏమవుతుందంటే, ఒకవేళ ఇందులో ఉండిపోయినటువంటి మలినాలు ఏవైనా ఉంటే అక్కడతో ఆగిపోయి స్వచ్ఛమైనటువంటి త్రిఫలా చూర్ణం కలిపినటువంటి అమృత తుల్యమైనటువంటి నీరు మనకి వడకట్టడంలో బయటపడతాయి. ఇంకా ఏమైనా మలినాలు అలాంటివి ఉండిపోతే గనక ఇక్కడే గుడ్డలోనే ఉండిపోతాయి. ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఎందుకు వడకట్టామో తెలుసా? ఇదిగో చూడండి, ఎన్ని ఉండిపోయాయో కదా. కళ్ళు అతి సున్నితమైనటువంటి భాగాలు, ఎంతో ముఖ్యమైనటువంటి భాగాలు. ఇప్పుడు ఈ నీటిని ఏం చేయాలి అంటే,
చూడండి, మీకు చూపిస్తాను ఒకసారి. ఈ నీటితో ప్రతిరోజు రాత్రి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత, అంటే రాత్రి నానబెట్టుకున్న నీటిని ఉదయం పల్చటి గుడ్డలో వడకట్టుకొని, ఈ నీటితో ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కళ్ళు ఇలా మూసుకొని ఈ నీటితో ఇలా చూడండి, నేను చూపిస్తాను. ఇలా దగ్గరికి రండి. ఈ నీటిని ఇలా పెట్టి కంటి మీద ఇలా మంచి వాసన మనకి, అలాగే చూడండి ఈ కంటి చుట్టూ ఇలా చేసుకోవాలి. అంటే మీ కంటి, నాకు ఎటువంటి కంటి సమస్యలు గాని ఆరోగ్య సమస్యలు గాని లేవు భగవంతుడి దయ వల్ల. చూసారా, ఇలాగా మీ పిల్లలకైతే మాత్రం ఇలా తుడవండి, కళ్ళు మాత్రం తెరవద్దని చెప్పండి. అయితే ఈ తడి మన కంటి మీద ఒక్క 10 నిమిషాలైనా ఆరాలి. ఈ కంటి చుట్టూ ఈ రాస్తూ ఉన్నప్పుడే ఒక చల్లటి అద్భుతమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ కంటి చుట్టూ ఉండేటువంటి ఎటువంటి సమస్యలైనా సరే తగ్గుతాయి. కాబట్టి అతి సులువైనటువంటి ఈ అద్భుతమైన పరిష్కారాన్ని త్రిఫలా చూర్ణం, త్రిఫలాలు, కరక్కాయి, తానికాయి, ఉసిరికాయి ఎంతో అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి ఔషధాల్లో. మరి వీటిని అతి సులువైనటువంటి ఈ పరిష్కారాన్ని కనీసం 100 రోజుల పాటు ఆచరించాలి కంటి సమస్యలు ఉన్నవారు. లేదంటే గనక నిత్యం వాడుకుంటే మంచిదే. మాకు కంటి సమస్యలు లేవు, భవిష్యత్తులో కళ్లద్దాలు రాకుండా, సైట్ రాకుండా ఉండాలి అనుకున్నా కూడా ఆరోగ్యవంతులు కూడా దీనిని వాడుకొని మంచి ప్రయోజనం పొందండి. ధన్యవాదాలు. నేను మీ ప్రదీప్ వానపల్లి, విశాఖపట్నం నుంచి. మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ అయితే మాత్రం మీకు యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి ఛానల్లో ఉన్నాయి. అలాగే ఫేస్బుక్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజ్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అని ఉంటాను, ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.